ముంబై ఇండియన్స్ కు కష్టాలు కొనసాగుతున్నాయి. హాట్ ఫేవరెట్ ట్యాగ్ కు తగినట్లుగా ఆడలేకపోతోంది. సమిష్టిగా రాణించలేకపోతోంది. హోమ్ గ్రౌండ్ లో ఆడినా, బయట వేదికల్లో ఆడినా ఇంపాక్ట్ చూపించలేకపోతోంది. అభిమానుల అంచనాలు అందుకోలేకపోతోంది. కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా కూడా ట్రాక్ ఎక్కలేకపోతున్నాడు. వ్యక్తిగత ప్రదర్శన పరంగా ఆకట్టుకోలేకపోతున్నాడు. వ్యూహాల పరంగానూ తేలిపోతున్నాడు. ఒత్తిడిని మరింతగా పెంచుకుంటున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో బౌలర్ గా ఫ్లాప్ అయ్యాడు. అసలు మ్యాచ్ లో 2 ఇన్నింగ్సుల్లో చూసినా ఎక్కువ ఎకానమీ రేట్తో పరుగులిచ్చింది పాండ్యానే. పెద్దగా ఫామ్ లో లేనప్పుడు, బాల్ పై గ్రిప్ దొరకనప్పుడు అసలు హార్దిక్ బౌలింగ్ చేయాల్సిన అవసరం ఏముందనే చర్చ జరుగుతోంది. ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో పాండ్యా 2 ఓవర్లు వేశాడు. ఈ 2 ఓవర్లలో డీసీ బ్యాటర్స్ పరుగులు పిండేసుకున్నారు. దీంతో హార్దిక్ పాండ్యా ఎకానమీ రేటు 20.5కు చేరింది. అంటే పాండ్యా 2 ఓవర్లలోనే 41 పరుగులు ఇచ్చాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బ్యాటర్గా టచ్ లో ఉన్నట్టే కనిపించినా ఎక్కువసేపు క్రీజ్ లో ఉండలేకపోయాడు. చివరి వరకు క్రీజ్ లో నిలవలేకపోయాడు. 24 బంతులు ఆడిన పాండ్యా 46 పరుగులు సాధించాడు. చివరి వరకు ఓ ఎండ్లో ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. కెప్టెన్ గాను పాండ్యా మరోసారి ఉసూరు మనిపించాడు. ఢిల్లీ బ్యాటర్లు చెలరేగుతుంటే కట్టడి చేయలేకపోయాడు. టాస్ గెలిచినప్పటికీ అడ్వాంటేజ్ గా మలుచుకోలేకపోయాడు. నిజానికి ఢిల్లీ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. మధ్యాహ్నం వేళ బ్యాటింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. గత మ్యాచ్ల్లో భారీ స్కోర్లు నమోదైన విషయము పాండ్యాకు తెలుసు. తొలుత బ్యాటింగ్ చేస్తే ఒత్తిడి ఉండేది కాదు. భారీ స్కోర్ నమోదు చేసి డీసీని ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉండేది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా మెరుగైన స్కోరే సాధించేదనే అంచనాలున్నాయి. కానీ టాస్ గెలవగానే పాండ్యా ఫీల్డింగ్ ను ఎంచుకున్నాడు. అదే అదనుగా ఢిల్లీ చెలరేగిపోయింది. ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడేసింది. ఫ్రేజర్, దూకుడుకు ముంబై ఇండియన్స్ బౌలర్లు బలమైపోయారు. టాస్ గెలిచాక బ్యాటింగ్ను ఎంచుకున్నందునే ముంబై ఇండియన్స్ ఓడిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయినా ట్రాక్ రికార్డుల ప్రకారంగా వెళ్లకుండా ప్రయోగాలు అవసరమా అనే చర్చ కూడా ఉంది. తప్పక మ్యాచ్లు గెలవాల్సిన స్థితిలో రిస్క్ తీసుకోవడమేంటని పాండ్యాను మాజీలు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై హార్దిక్ స్పందించాడు. ఢిల్లీ పిచ్పై ఎంత టార్గెట్ను ఛేదించగలమో తెలుసుకునేందుకే ఈ పరీక్ష పెట్టుకున్నామని చెప్పుకొచ్చాడు. కాకపోతే తాము అనుకున్న ప్రణాళికలు వర్కౌట్ కాలేదన్నాడు. ఓడినప్పటికీ తాము కూడా బాగానే ఆడామన్నాడు. మిడిల్ ఓవర్లలో మెరుగ్గా ఆడితే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండేవన్నాడు. టార్గెట్ చేస్పై పరీక్ష పెట్టుకున్నామన్న పాండ్యా కామెంట్స్ ను అభిమానులు తప్పుపడుతున్నారు. ప్లే ఆఫ్స్ చేరామని తెలిసాక ఇలాంటి ప్రయోగాలు చేయాలి గాని అసలు ప్లే ఆఫ్స్ కు చేరతామో లేదో తెలియనప్పుడు ఎందుకని అని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పాండ్యా కెప్టెన్సీ తీరును తప్పుపడుతున్నారు. సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు.